ఎప్పుడైనా దరిద్రం ఏంట్రా ఇలా తగులుకుంది అనిపిస్తే యాహూ గురించి తలుచుకోండి. వాళ్ళ దరిద్రం ముందు మనదెంత అనిపిస్తుంది. ఇంతకీ యాహూ అనుభవించిన ఆ దరిద్రం ఏంటంటే 3 మేజర్ ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకోవడం. 1998 లో గూగుల్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన టైంలో గూగుల్ కంపెనీని కొనే అవకాశం యాహూకి వచ్చింది. అది కూడా కేవలం $1 మిలియన్ కే. బట్ యాహూ ఆ చిన్న కంపెనీ మనకెందుకు అని ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఇదే యాహూ మిస్ చేసుకున్న ఫస్ట్ ఆపర్చునిటీ. మళ్ళీ 2002 లో యాహూ వాళ్ళ తప్పు తెలుసుకుని ఈసారి వీళ్ళే గూగుల్ కి $3 బిలియన్ కి మీ కంపెనీ కొంటామని ఆఫర్ ఇచ్చారు. కానీ గూగుల్ 5 బిలియన్ కి అయితే ఓకే. గూగుల్ 5 బిలియన్ కి అయితే ఓకే అంది. యాహూ మళ్ళీ ఈ సెకండ్ ఆపర్చునిటీ కూడా రిజెక్ట్ చేసింది. ఇక 2008 లో యాహూ కొంచెంగా డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు యాహూని $4.46 బిలియన్ కి మేము కొంటామని ఆఫర్ ఇచ్చారు. ఈసారి కూడా ఆ ఆఫర్ ని యాహూ రిజెక్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇలా ఆఖరి ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకుంది. ఒకప్పుడు $145 బిలియన్ నెట్వర్త్ తో ఇంటర్నెట్ ని రాజులా శాసించే స్టేజ్ నుంచి 2017 లో కేవలం $4.6 బిలియన్ కి కంపెనీ మొత్తాన్ని అమ్మేసే స్టేజ్ కి పతనమైపోయింది. ఇన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్న యాహూకి 2006 లో మాత్రం ఫేస్బుక్ కంపెనీని కొనాలన్న ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఐడియా వస్తే సరిపోదు, అది వర్కౌట్ అవ్వాలిగా. అంటే వాళ్ళ దరిద్రం వల్ల ఈ ఆపర్చునిటీ కూడా మిస్ అయిపోయింది. ఈసారి కూడా ఎలా మిస్ చేసుకున్నారో చూద్దాం. సో ఫేస్బుక్ వాళ్ళకి $1 బిలియన్ కి మీ కంపెనీని కొంటామని ఆఫర్ ఇచ్చింది. బట్ ఫేస్బుక్ $1.1 బిలియన్ అడిగింది. ఆ $0.1 బిలియన్ ఎక్కువ అడిగేసరికి యాహూ మళ్ళీ